హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవైతే మనం ఒక ఇండియన్ రైల్వే నుంచి అయితే మనం ఇక్కడ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ అయితే చాలా మంచి వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ వేకెన్సీ వివరాలు చూసుకుంటే 2865 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కి అయితే మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ అదేవిధంగా ఏమైతే ఉండదు. మీకు జస్ట్ అయితే మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే ప్రాసెస్ అయితే ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అర్థం అవుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది, అదేవిధంగా మీరు ఈ నోటిఫికేషన్ అయితే ఇక్కడ డౌన్లోడ్ అనేది చేసుకోగలరు. నెక్స్ట్ టైం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అనేది అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే జస్ట్ 100 లైక్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే లైక్స్ అనేది చేసేయండి. అండ్ నోటిఫికేషన్ లో చూసుకుంటే ఫస్ట్ అనేది ఇక్కడ మీరు అనేది వేకెన్సీ అయితే ఇండియన్ రైల్వేలోని వెస్టర్న్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే రావడం అయితే జరిగింది. అండ్ అప్లికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీకైతే ఆగస్టు 30 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ అనేది సెప్టెంబర్ 29 వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది. ఆన్లైన్లో మీరు అప్లై అనేది చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ వేకెన్సీ వివరాలు చూసుకుంటే ఇది అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే ఉండడం జరిగింది. వెస్టర్న్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే ఇక్కడ అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అనమాట. రైల్వేలో అప్రెంటిస్‌షిప్ చేస్తే నెక్స్ట్ గ్రూప్ డి ఉద్యోగాలలో 20% రిజర్వేషన్ అయితే ఇస్తారు కాబట్టి ఈ అప్రెంటిస్‌షిప్ కూడా డిమాండ్ అయితే బాగా అయితే పెరిగిపోయింది కాబట్టి వన్స్ అనేది మీరు ట్రై అనేది చేయండి మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే. అండ్ వేకెన్సీ వివరాల్లో చూసుకుంటే ఫస్ట్ అనేది ఇక్కడ వివిధ రకాల డివిజన్స్ అయితే ఉంటాయి. వెస్ట్ సెంట్రల్ రైల్వేలో అయితే డివిజన్స్ అయినా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉంది, అదేవిధంగా మీ ట్రేడ్ అనేది ఎక్కడ వేకెన్సీ ఎక్కువ ఉందో అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇటు వేకెన్సీ అనేది చూసుకుంటే కేటగిరీ వైజ్ గా ఇవ్వడం జరిగింది. సపోజ్ గా ఇక్కడ మీరు చూసుకుంటే జేపీపీ డివిజన్ అనేది, బీపీఎల్ డివిజన్ అనేది, కోటా డివిజన్ అనేది ఉంది, డబ్ల్యూఎస్ బీపీఎల్, అదేవిధంగా సిఆర్ఎస్ కోటా, అదేవిధంగా హెడ్ క్వార్టర్ జేపీబీ అనేది ఉంది. అవైతే ఇక్కడ డివిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వేకెన్సీ వివరాల్లో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ కేటగిరీ వైజ్ గా కూడా ఇక్కడ మీరు గమనించవచ్చండి. ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏ డివిజన్ లో మంచి వేకెన్సీ ఉన్నాయి, అది కూడా ఇక్కడ మీకు తెలుసు. చూసుకుంటే ఈ నోటిఫికేషన్ లో మీ ట్రేడ్ వైజ్ గా కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. మీ ట్రేడ్ లో ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉంటే అక్కడ మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఇక్కడ మీకు అనేది 15 సంవత్సరాల నుంచి అయితే 24 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎప్పటి వరకు మీరు కౌంట్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూసుకుంటే ఆగస్టు 20 వరకు అయితే కౌంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాల వరకు అయితే ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమినల్ వరకు అయితే 3 సంవత్సరాల వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. పీడబ్ల్యూడీ కన్నడ వాళ్ళకైతే 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా పీడబ్ల్యూడీలో అనేది కేటగిరీ వైజ్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అనమాట. అది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్ అయితే 50% మార్క్స్ మీరు పాస్ ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఐటీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. అది కూడా ఎన్సీయూటీ అయినా పర్లేదు, ఎస్యూటీ అయినా పర్లేదు, దేని నుంచి మీరు పాస్ అయినా పర్లేదు, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే ట్రేడ్ లో మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అనమాట. అది ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ అయితే ప్యూర్లీ ఇక్కడ మెరిట్ లిస్ట్ ఆధారంగా మాత్రమే సెలక్షన్ అయితే ఉంటుంది. మీకు అయితే ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమైతే ఉండదు. మీ 10th క్లాస్ అదేవిధంగా ఐటీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకైతే ఇక్కడ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. అది కంప్లీట్ అయిన తర్వాత అయితే మీకైతే చిన్న అయితే ఒక మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. చాలా సింపుల్ అయితే ఉంటుంది. అప్లికేషన్ అయితే మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ మీకైతే 141 రూపీస్ అయితే ఫీజు అయితే ఉంటుంది. దీంట్లో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకు, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకి అయితే 41 రూపీస్ మాత్రమే ఫీజు అయితే ఉంటుంది. అది కూడా ప్రాసెస్ ఫీజ్ ఛార్జ్ ఓన్లీ మాత్రమే ఉంటుంది. మిగతా క్యాండిడేట్ వాళ్ళైతే ఈ 141 రూపీస్ అయితే మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇది అప్లికేషన్ చేసేటప్పుడు అయితే ఆ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ట్రైనింగ్ విషయానికి వస్తే ఫస్ట్ 1 year మాత్రమే ట్రైనింగ్ అయితే ఉంటుంది. అది కూడా 2 year ఐటీ చేసిన వాళ్ళకు 1 year. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మరి 1 year ట్రేడ్ చేసిన వాళ్ళకైతే దాన్ని బట్టి అయితే వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు. స్టైఫండ్ కూడా ఉంటుంది. స్టైఫండ్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీకు అనేది 2 year ఐటీ చేసిన వాళ్ళకైతే మినిమం అయితే 8,000 అయితే స్టైఫండ్ అయితే వస్తుంది. 1 year ఐటీ చేసిన వాళ్ళకైతే మినిమం 7,700 రూపీస్ అయితే మీకు స్టైఫండ్ అయితే వర్తిస్తుంది. ఇదైతే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇది మీకు అనేది మంత్లీ మీ ఖర్చులోకి అయితే సరిపోతుంది అనమాట. మీరు వేరే స్టేట్ లో వెళ్ళి చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి మీకైతే అది యూజ్ అయితే అవుట్లెట్ లో అనేది ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉందో అది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ట్రేడ్ వైజ్ గా వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ ట్రేడ్స్ ఉన్నాయి మిగతా కూడా ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం కింద నోటిఫికేషన్ లో అయితే ఉంటుంది. వన్స్ అనేది మీరు ట్రై అనేది చేయండి. థ్యాంక్ యూ.